భార్గవి రాజు కథ. ఎపిసోడ్ నల్లని నీడ రహస్యం. భార్గవి రాజు అడవిలో దొరికిన పురాతన పటం, వెండి తాళం చెవి తీసుకుని గ్రామం వైపు నడుస్తున్నారు. అకస్మాత్తుగా వెనుక నుంచి ఆకలో కదేలైన శబ్దం వినిపించింది. ఎవరు అని రాజు గట్టిగా అడిగాడు. ఎలాంటి సమాధానం రాలేదు. కానీ చెట్ల మధ్య నల్లని దుస్తులు ధరించిన ఒక నీడ వేగంగా పరుగెత్తింది. భార్గవి ధైర్యంగా ఆ నీడను వెంబడించింది. కొంత దూరం వెళ్ళాక ఒక పాత శివాలయం కనిపించింది. ఆలయం తలుపుపై పటంలో ఉన్న అదే గుర్తు ఉంది. రాజు వెండి తాళం చెవిని తాళంలో పెట్టగానే తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల బంగారం కాదు, వందల ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథాలు, గ్రామ చరిత్రకు సంబంధించిన రహస్య పత్రాలు ఉన్నాయి. అప్పుడే ఆ నల్లని నీడ బయటకు వచ్చింది. అతను దొంగ కాదు, నేను ఈ ఆలయానికి కాపలాదారుడిని. ఈ రహస్యాన్ని మంచి మనసున్న వాళ్లకే అప్పగించాలని నా బాధ్యత అని చెప్పాడు. అతను భార్గవి రాజుకు ఒక పురాతన రత్నం ఇచ్చి, ఇది మీకు ధైర్యం, నిజాయితీకి గుర్తు అన్నాడు. ఇద్దరూ ఆనందంగా గ్రామానికి బయలుదేరారు. కాని ఆ రత్నం ఒక్కసారిగా ప్రకాశించి పటంలో మరో రహస్య మార్గాన్ని చూపించింది. కొనసాగుతుంది ఎపిసోడ్